మరి క్రీస్తు ప్రేమ పండుగలలో మూడవ దినానికి మొదటి సెషన్కి మనం క్షేమంగా చేరుకున్నాం. విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కనుక దయచేసి ఎవరు కూడా ఫోన్లో ఆన్లో పెట్టద్దు, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్గా ఉండడం, లేట్ చుట్టూ తిరగటం చేయకండి. దేవుని వాక్యం విలువైనది కనుక విలువైన దేవుని వాక్యానికి విలువగానే మనం అందరం జీవము గల దేవుని సన్నిధిలో క్రమశిక్షణతో కూడిన మంచి అలవాటుతో దేవుని మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తూ, మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రాజ్ విల్సన్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆసక్తితో దేవుని మాటలు అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మూడవ రోజు మొదటి సెక్షన్కి మనం వచ్చాము. అది అంతా కూడా దేవుని కృప కాపుదల. మీరందరూ కూడా చక్కగా వేగిరి మీద సిద్ధపడి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. సాయన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు ఆయన హృదయంలో ప్రేరేపించినటువంటి విధానాన్ని బట్టి ఈ క్రీస్తు ప్రేమ పండుగలను నిర్వహిస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహకరిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రతి వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నుండి చిన్న ప్రార్థన చేసుకుంటాం. సకలము ఎరిగినటువంటి దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రేమను పొగడటానికైనా స్తుతించటానికైనా మాకు ఏమాత్రం కూడా అర్హత లేదయ్యా. నీవిచ్చిన కృప చేత నాయన ఈ క్రీస్తు ప్రేమ పండుగలలో నీ నామాన్ని స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు సిద్ధపడిన సంఘమును ప్రభు ఇంకా బలముగా నడిపించి ముందుకు ప్రోక్షించమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి నా మాట మీకు అర్థమవుతుందా? రాత్రి సహోదరులు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ పక్కనే కూర్చున్నాను, సౌండ్ బాక్సుల పక్కన. కొంచెం నాకు మైగ్రేన్ ఉందండి, కొంచెం ఇబ్బంది అయింది. అంటే కదలలేకపోయాను. ఆయన చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు నేను కదలలేక అక్కడే కూర్చుండిపోయాను నవీన్ గారి పక్కన. ఆ సౌండ్ కాస్త బాగా నన్ను ఇబ్బంది పెట్టేసింది. సరే, మంచిది ప్రియులారా. నేటి సమాజంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు అన్నీ కూడా మన సంఘాల్లో చూస్తూ వస్తూ ఉన్నాం. మరి దైవజనులు మీకు తెలియజేస్తూనే వస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని చాలా చిన్నగా చూస్తున్నారని రాత్రి ఒక మాట ఉటంకించాను. యేసుక్రీస్తు వారు శిలువ బలియాగం మనందరి కోసం చేసినటువంటి రక్త తర్పణాన్ని గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే చాలా ప్రమాదం. మనం ఏ విషయంలో ఆనందిస్తున్నామో, ఏ విషయంలో దుఃఖిస్తున్నామో, ఏ విషయంలో మనం విచక్షణ కలిగి ప్రవర్తిస్తున్నామో గ్రహించలేకపోతే అపవాది పక్కనే ఉండి మనకి దాడి చేస్తాడు. మీకు ఒక చిన్న మాట చెప్తానండి, విచక్షణ గురించి చెప్తారు. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ పోయిటరీలో రాయబడినటువంటి కథ. ముగ్గురు వ్యక్తులు ఒక జ్ఞాన స్వామి అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక విద్యను నేర్చుకున్నారు. జాగ్రత్తగా వినాలి. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక జ్ఞానాతీతుడైనటువంటి ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఒక విద్యను నేర్చుకున్నారు. వారు నేర్చుకున్నటువంటి విద్య ఒక వ్యక్తికి కింద ఏదైనా పదార్థం ఉంటే దానిని నిలబెట్టేటువంటి పరిస్థితి. రెండవ వ్యక్తికి దాని ఆకృతిని, పైన ఏ ఆకారం అయితే కావాలనుకుంటున్నాడో ఆ ఆకృతిని నిలబెట్టే పరిస్థితి. మూడో వ్యక్తి దాన్ని జీవం ఇచ్చే పరిస్థితి. ఇది నేను జస్ట్ కాక్ అండ్ బుల్ స్టోరీ, అది కొంచెం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. ఆలోచన చేయండి. ఈ ముగ్గురు వ్యక్తులు నేర్చుకున్నారు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. వస్తున్నప్పుడు దారిలో ఒక కళేబరం పడి ఉంది. ఎముకలు చల్లా చెదిరైపోయి పడి ఉన్నాయి. బహుశా చదువుకున్న వారికి చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆ కళేబరాన్ని చూశారు వీరు ముగ్గురు. చూసి ఒకడు అన్నాడు, ఒరే, అక్కడక్కడ పడి ఉన్న ఎముకలు మన విద్యను పరీక్షించుకోవటానికి ఇదొక చక్కని అవకాశం కనుక మనం ఏం చేద్దామంటే మన విద్యలో మన కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకుందామని ముగ్గురు పరీక్ష చేయ పూనుకున్నారు. వీళ్ళ ముగ్గురు ఎక్కడ నేర్చుకుని వచ్చారు?
జ్ఞానస్వామి అనేటువంటి వ్యక్తి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చారు. జాగ్రత్తగా వినాలి, ఇది జీవితాలకు చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఒకడు ఆ ఎముకలన్నిటిని పోగు చేసి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఇది ఒక పందిలాగానో కుక్కలాగానో నిలబడింది. సరే, రెండో వాడు చాలా బాగుందిరని విద్య, నా విద్యను కూడా చూస్తానని వాడు దానిపైన ఒక చర్మాన్ని తొడిగాడు. మరి పైన ఆకృతిని ఇవ్వగల శక్తి వాడికి ఉంది కదా, జాగ్రత్తగా వినాలి సుమా. తొడిగినప్పుడు అదేం జరిగిందంటే ఒక ఆకారం వచ్చింది. ఆ ఆకారము సింహము. ఆకారం ఏంటి? సింహము. జాగ్రత్తగా వినండి. ఇక మిగిలింది మూడో వ్యక్తి. మీ ఇద్దరు బాగా పరీక్ష చేసుకున్నారు, మరి నా జ్ఞానాన్ని కూడా నేను పరీక్షించుకోవాలి కదా అని చెప్పి ఏం చేశాడంటే దానికి ప్రాణం పోసాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అది ప్రాణం వచ్చినమ్మటనే చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటి? అమ్మా, చంపుకుని తినటం కూడా పక్కన పెట్టిన ముందు చంపేస్తుంది. అంటే మనం వినుచున్నటువంటి వాక్యము సత్యమా కాదా? ఏ కల్పనల చేత మభ్యపరుస్తున్న దురాత్మ ప్రేరణ చేత బోధించే విధానం ఎక్కడ జరుగుతుంది? ఇవి పసి కట్టగలకపోతే మన విద్య, మనం నేర్చుకున్న జ్ఞాన సంపద వృధా అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఏయోయో పిట్ట కథలు చెప్పి వాక్యాన్ని ప్రచారం చేసి గొప్ప పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాక్యం ఒకటే, సత్యము. నేను మొదటి మాటగా వాడిన మాట నగ్న సత్యం అనే మాట మాట్లాడాను. సత్యానికి వివిధ పాత్రలు అవసరం లేదు, సత్యము సత్యముగానే ఉండాలి. అదే దేవునికి ఇష్టం. మనం ప్రతిదానికి వింటుంటాం, ప్రతిదానికి సంతసిస్తుంటాం, చాలా బాగుందనేటువంటి వాక్యానికి మార్కులు వేసే విధానం మీకు ఎవరు నేర్పించారు? వాక్యానికి దయచేసి మార్కులు వేయకండి. వాక్యము హృదయాలను మూల్గులను విభజించగలిగిన శక్తి కలిగినది. వాక్యానికి మనం మార్కులు వేయడానికి మనం పనిచేయం. రాజు విల్సన్ ఎవడండి? తోలు బొమ్మ. నాకు వెనక రాబోతున్నటువంటి తమ్ముడు తిమోతి గారు, మేమందరం కూడా ఒక పాత్రలం. అంతవరకే. మీరు వినవలసింది విచక్షణ కలిగి. ఏ జీవరాశికి, ఏ జంతు జాలానికి లేనటువంటి జ్ఞానాన్ని మనిషికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. వారు ముగ్గురు చేసిన పని ఏంటి? జ్ఞానస్వామి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకొచ్చారు. కానీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోవటం ఏమంటారు దాన్ని మీరు చెప్పండి? అజ్ఞానము. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అందరూ బోధలు చేసేవారే నాలాంటి వాళ్ళు కూడా, కానీ మీరేమి వినుచున్నారో. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడు చెప్పండి అమ్మా, ఎందుకంటున్నాడు? జ్ఞానములో ఉన్న మనుషులు కూడా అజ్ఞానపు పరంపరకు తీసుకెళ్లేంత గొప్ప బోధనా సంస్కృతి ఈ సమాజంలోకి వచ్చేసిందండి. అందులో ఒక విధానమే, మేము నీతి క్రియలు చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అంటున్నారు. మేము నీతి క్రియలు చేస్తే పరదేశం మాదే అనేటువంటి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. దానికోసం సువార్తలు ప్రకటిస్తున్నారు. మాకు ప్రవర్తనతో పని లేదు, మేము ఏదైనా ఒక కార్యక్రమాలు, దేవుని పేరట చేసే కార్యక్రమాలు ఏవైనా చేసినా కూడా పరలోకం మాకు రిజర్వేషన్ అని డిక్లేర్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు పరలోకం నీదా నాదా? ఎవరివ్వాలి మనకి రిజర్వేషన్? గవర్నమెంటా? దేవుడు ఇవ్వాలి. అంటే ఒక మనిషికి పరలోకం ఇవ్వాలి అని అంటే దేవుడు తప్ప నా నీతి పని చేయదని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే భూమి మీద పేరు కోసం, పబ్లిసిటీ స్టంట్స్ కోసం, ఎంతగానో ప్రజలకు కనబడాలని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సేవ చేయాలి అనే నానుడి పుట్టినదే క్రైస్తవ బీజం నుంచి, గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భారతీయ వ్యవస్థలో, సనాతన వ్యవస్థలో అస్పృశ్యత ఉన్న దినాల్లో ఏ బీదవారికి ఎవరు సేవ చేశారు చెప్పండి? మీరు ఎవరు సేవ చేశారు?
శూద్రుణ్ణి ముట్టుకుంటే అంటూ మైలు అని పారిపోయే మన భారతీయ వ్యవస్థలో మనుషులకు సేవ చేయాలనేటువంటి విధానం నేర్పించింది ఎవరు మీరు చెప్పండి? ఈ మధ్యన చాలామంది ఏం చేశారంటే, ఈ దళితులు అన్నవారు, వ్యతిరేకంగా చూసిన వారు, అస్పృశ్యులు అనేటువంటి పిలువబడిన వారు, వీళ్ళందరినీ కూడా మనం దూరం పెట్టేస్తున్నాం. వీళ్ళు ఏదో తిండి కోసం, లేకపోతే క్రైస్తవ్యంలో సేవ అనే పదం బాగా వాడబడుతుంది కనుక అది కూడా మనం చేస్తే మన దగ్గరికి వస్తారనేటువంటి ఒక పిచ్చి భ్రమలో విచక్షణ లేనటువంటి పని చేస్తున్నారు. ఈ విధానాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనికోసం పెట్టిన పేరేంటో తెలుసా? మానవ సేవే. నిజమా? అంటే మనిషికి సేవ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మరి యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని ఎలా శుద్ధి చేస్తుంది? యేసుక్రీస్తు రక్తం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి ప్రియులారా. నీకు నువ్వు నిర్ణయం తీసేసుకో, నీకు నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించేసుకో, నీకు నువ్వు లేని వారికి బట్టలు పంచు, లేని వారికి ఆహారం పెట్టు. అవి నేను కాదని అంటలేదు, అవి చెయ్యొద్దని నేను అంటలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ముందు ముగ్గురు ప్రబుద్ధుల యొక్క బోధనా విధానాన్ని చెప్పాను నేను. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. మీ హృదయాన్ని మెప్పించే వాక్యం నేను చెప్పాను అనుకోండి, నన్ను తుప్పు లేకొడతాడు దేవుడు అక్కడ. అర్థమవుతుందా? ఆలోచన చేయండి ప్రియా దేవుని సంగమా. ఇలా చాలామంది ఏం చేస్తారంటే మానవ సేవే కాబట్టి మనం మనుషులకు సేవ చేస్తే మనం ఏమైపోతామంట? ఏమైపోతాం? పరలోకాన్ని తెచ్చేసుకుంటాం కదా. ఇదే కదా నిజం చెప్పండి. మనం చాలామంది అలాగనుకున్నాం కదా. మన క్రిస్టియానిటీలో కూడా, మన క్రైస్తవంలో కూడా సేవా ధర్మం పేరిట ఇది చేస్తే మనకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అనే భావనతో చేసేవారు ఎంతమందో చెప్పండి. కేవలము సేవ చేస్తే పరలోకమే వస్తుందని అనుకుంటే, పరలోకం వస్తుందని అనుకుంటే మనిషి హృదయాల మార్పు గురించి నిన్న శ్రీధర్ అన్న చేసిన ప్రసంగం మాట ఏంటి చెప్పండి. అమ్మ నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే నేను పెద్ద ఇంగ్లీషు నాకు పెద్ద రాదు, కానీ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతాను నేను. మా గ్రామీణ భాష అది. మీరు ఆలోచన చేయండి. అంటే నిన్న ఇంచుమించు 2 గంటలన్నర సహోదరులు బోర్డు పట్టుకుని వేలాడి మరీ చెప్పారు కదా. దాని పరిస్థితి ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? పాపం అంటే ఏమిటి? రక్షణలోకి ఎలా వెళ్ళాలి? మారు మనస్సు అనే పదానికి ఉన్నటువంటి అబ్రివేషన్ ఏమిటి? ఇవన్నీ ఆయన అంతసేపు శ్వాస వచ్చేలాగా చెప్పాడనంటే మరి సేవ చేస్తే అంత సులువా? ఇంకొక మాట కూడా అంటారు, తల్లిదండ్రులను పూజిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామంట? తల్లిదండ్రులను పూజించడం అంటే నా ఉద్దేశం వాళ్ళని గౌరవించాలి. పూజార్హుడు కేవలం దేవుడే, ఎందుకంటే ఆ తల్లిదండ్రులను ఇచ్చింది కూడా మనకెవరు? ఇది మన విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. కానీ చాలామంది తక్కువ అంచనా వేస్తుంటారు. అంటే మనిషి స్వబుద్ధి, మనిషి స్వనీతి పరలోకాన్ని తెచ్చిపెట్టదనే సంగతి మనం ప్రత్యక్షంగా గమనించాలి. మన జ్ఞానం నేర్చుకున్నామనే భ్రమలో ఉంటాం. ఆ ఆకృతి నిలబడి మన పతనమైపోయేంత వరకు మనకు అర్థం కాదు ప్రియులరా. రాత్రి దైవజనంలో మాట మాట్లాడుతూ వివేకానందుడు ఒక తల్లితో నేనే కదమ్మా నీ బిడ్డని అన్నాడు. అది ఆయన మాట కాదు సుమా, అది ఆయన మాట కాదు. ఎవరి మాట తెలుస్తుంది? మన ప్రభువు మాట. చప్పట్లు కొట్టిన దేవునికి. అది మన ప్రభువు మాట. అది ఈ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అన్నటువంటి గాంధీ మాట కాదు. అది మన ప్రభువు మాట. గుర్తుపెట్టుకోండి, సేవ నేర్పించింది మన ధర్మం, సేవ నేర్పించింది మన క్రైస్తవ్యం. భారతీయ వ్యవస్థలో అస్పృశ్యత మాత్రమే ఉన్నది. ఎవరికి పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవు. ఆ పేటలోనికి వస్తే మైలు పడిపోతామని పారిపోయేటువంటి ఎక్కువ విధానాలు ఉన్నాయి. అవునా కదా? మీరు నాకు చెప్పాలా? లేదంటారా? లేదండి, పురాతన కాలం నుంచి కూడా ఇదే ఉన్నాయండి అని అంటారా? ఎవరైనా ఒక దళితుడు వస్తుంటే పక్క నుంచి ఇలా తప్పుకుపోయే రోజులు లేవా? అమ్మ నిజం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. మనం అంతా కూడా ప్రభువులు యథార్థంగా ఉండాలి. నేను ఈ 3 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే మీ దైవ సేవకులలోని యథార్థత, ఖచ్చితత్వం. ఒక పదం యొక్క వివరణ మనం పరిపూర్ణంగా స్పృశించలేకపోతే గనక అర్థాలు మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి. నీతి అంటే పరిశుద్ధత అని మీకు ఎవరు చెప్పారు? ఏ నీతిని బట్టి పరిశుద్ధత వస్తుందని మీకు ఎవరు చెప్పారు? కేవలం నీతి, నీ నీతి ఎప్పటి సరిపోతుంది? యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందో చెప్పండి. మేమందరము ఏంటమ్మా? అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ ఏ గుడ్డమ్మది? మన కుండలతో ఆర్పు వారుస్తాం కదా, వంట వార్పు వారుస్తాం కదా, ఆ గుడ్డ. అంతకన్నా ఇంకా మంచి గుడ్డ ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి, నాకు తెలియదు. మరి నాకు తెలిసింది నేను చూసినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గుడ్డలే. మనం మన నీతిని ఎక్కువగా చూపించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం. ఇదిగో ఈ నెల నేను 42వ భోజనం కార్యక్రమం చేస్తున్నాను. సెల్ఫీ టిక్, బాగుంది, కింద లైకులు ఎంతమంది చూశారు? ఇంకొక 100 మందికి పెట్టాలి. ఏమంటే భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వటం నేర్పించింది మన ధర్మమేనండి. ఒక మాట చెప్పనా, ఈ భారతదేశంలో సేవను ఇలా చేయాలని చూపించిన మదర్ తెరీసాకు సేవా దృక్పథాన్ని నేర్పించింది ఎవరో తెలుసా? ఎవరో? యేసుక్రీస్తు వారు. ఎవడైనా అధికుడిగా ఉండాలంటే ముందు వాడు తగ్గి బ్రతకాలని చెప్పిన చలామణి అయినటువంటి మాట, సవాలుకరమైనటువంటి మాట యేసుక్రీస్తు వారిది. అది మనం ఎలా మర్చిపోతున్నాం? మనం చేసేటువంటి గొప్ప కార్యక్రమం మీద మన మీదే ఆధారపడిపోయి మనమే గొప్పవారం అనుకునే భావంలో దయచేసి విడిచిపెట్టండి అమ్మా. మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ ఒక పేరు ఇచ్చింది బైబిల్. ఏంటో తెలుసా పేరు? మీరు పంచే ఆహారానికి కానీ, మీరు పంచే వస్త్రాలకు కానీ, మీరు దైవ సేవకులు చేసే పరిచర్యలు కానీ, సంఘములో చేసే పరిచర్యలు కానీ, సమాజంలో చేసే పరిచర్యలు కానీ, సమాజంలో మీరు ప్రవర్తించే తీరు అంతటికి కూడా క్రీస్తు నామం పేరిట ఒక పేరు ఇవ్వబడింది. దాని పేరే నైతికత. ఏ కథ? నైతికత. నైతికత అనేది ప్రతి మనిషిలో ఉండి తీరాలి. అది అన్యుల్లోనూ ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కేవలం ఏదో కొంతమందికి మనం సహాయము చేసేసి పరలోకాన్ని ఈజీగా కొట్టేద్దామని అనుకుంటే, దొంగతనం చేసిన వాడు కూడా దానం చేస్తున్నాడు. దానికి మీరేం సమాధానం చెప్తారు? దోచుకునేవారు కూడా దానాలు చేస్తున్నారు. చెప్పండి. పెద్ద పెద్ద బ్రాందీ షాపులు నడిపేవారు కూడా ఏదైనా పండగలో, లేకపోతే ఎందుకంటే మన క్రిస్మస్లోనే వస్త్రాలు దానాలు చేసేస్తున్నారు మహానుభావులు. ఆ క్రిస్మస్లో కూడా వీళ్ళ చేత స్టేజీలు ఎక్కించి వస్త్రాలు ఇప్పిస్తున్నారు ఇంకా మన మహానుభావులు. వీళ్ళందరికీ వందనాలండి. చెప్పండి. అంటే ఏ నీతి మనల్ని కాపాడుతుంది? ఏ నీతిని బట్టి మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే మనం చాలా ప్రమాదం. నువ్వు సమాజంలో క్రియ చేయటం మంచిదే, సేవ చేయటం మంచిదే, మంచి నియమాలు పాటిస్తూ ఆహార పదార్థాలు పంచడం మంచిదే, నీ సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండటం మంచిది. ఇదంతా కూడా క్రీస్తు ద్వారా చేసే నీ సత్క్రియ, అంటే నైతికత. అది నీతి, కేవలం మానవ నీతి మాత్రమే కానీ దైవ నీతితో పోల్చకూడదని మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనిషి నీతి స్వాభుష్టమైనది, లోపమైనది. నిజం చెప్పండి, మనం దానం చేసేటప్పుడు మనకు ఎవరైనా నచ్చని వ్యక్తి వచ్చాడు అనుకోండి, మనం పెడతామా కదా? నిజం చెప్పండి, నవ్వించాలా మిమ్మల్ని? చెప్పండి, పెడతామా? మనం పెట్టమండి. అవును కదా? మనకి కక్షపూరితంగా ఉన్న వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించలేనప్పుడు, అనేక మందికి పొరుగు వారికి చూపిస్తున్నప్పుడు అది నైతికతతో సమానం తప్ప నీతి ఎలా అవుతుంది చెప్పండి? దేవుని నీతి ఏంటో చెప్పండి. నువ్వు పాపివా, నువ్వు పుణ్యాత్ముడివా, నువ్వు ధనికుడివా, నువ్వు బీదవాడివా అని వేరియేషన్స్ ఏమైనా చేశాడా? అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు కూడా అందరి కోసం ఏం చేశాడు? రక్తాన్ని అవలేలుగా ఇచ్చేసాడు. ఆయన నీతిలో కల్మషం లేదు, మన స్వనీతిలో కల్మషమే ఉంది. మనం చేసినటువంటి చిన్ని కార్యక్రమమైన 10 మందికి కనపడకపోతే ఎంత బాధపడిపోతాం, విలవిల్లాడిపోతాం. అవునా కదా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఇది ఈ సమాజంలో క్రైస్తవం తీసుకొచ్చింది. కుష్టు రోగులను ముట్టుకోవటంలో మొట్టమొదటి పాత్ర వేసింది ఎవరో తెలుసా? ఎవరమ్మా? యేసుక్రీస్తే. ధర్మశాస్త్ర కాలంలో కూడా వాళ్ళని గెంటేసేవారు.
అమ్మో వీళ్ళ మన దగ్గర ఉండకూడదు, వీళ్ళు అంటుకోకూడదు, అబ్బబ్బబ్బో వీళ్ళు వద్దు కుదరదు అని బయటకు గెంటేసేవారు వీళ్ళందరినీ కూడా. కానీ వారిని ముట్టుకున్న మహానుభావుడు, వాళ్ళు మనుషులేని స్పృశించి గుర్తించిన మహోన్నత ప్రేమ కలిగిన సర్వాధికారి అయినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గూర్చిన వర్తమానం వినటంలో ఉన్న ఆనందం, ఆయన గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవటంలో ఉన్నటువంటి స్పృహ ఎలా ఉంది మనకి? ఎలా ఉంది? అయ్యా దావీదు గారు, మందసం గుడారంలో ఉంది, యోవాబు నీ స్నేహితులందరూ యుద్ధంలో ఉన్నారు, తినుటకు త్రాగుటకు సుఖించుటకు ఇది సమయమా అని అడిగాడు. ప్రియ దేవుని సంగమా, మనం ఆనందపడటానికి కాదు, మన బ్రతుకులను సరిచేసుకోవటానికి ఈ సంఘంలోనికి వచ్చాం, ఈ పండుగల్లోనికి వచ్చాం. అవునా కాదా? చెప్పండి, పర్లేదు. అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అందుకే యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట ఏ కార్యమమ్మా? మీ నీతి అంటున్నాడు. మీ నీతి అంటున్నాడు, ఆయన నీతి కాదు. మీ నీతి కార్యాలు మనుషులు కనబడవల్లని చేస్తారు తప్ప దేవుని నీతిని నెరవేర్చరు మీరు అని అంటున్నాడు. ఆలోచన చేయండి. ఏ నీతి కార్యాలు అంటామయ్యి? మనుషులు కనబడవాలని మీ నీతి కార్యాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇటువంటి తెగే స్వనీతిని చేత ఆలోచన చేసి ఒక పని చేశారండి. వారు ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిచయులు. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు ఏం చేశారో గ్రంథంలోకి వెళ్ళి మాట్లాడదాం రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము చూడండి ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని నుంచి కనుక మనం చూస్తే వాళ్ళు ఒక కొత్త పొంతలు దొక్కేస్తున్నారండి. దేవుడు ఏమి చెప్పాడో దానిని మర్చిపోయి వారి స్వంత చేత ఏం చేస్తున్నారు ఒకసారి దయచేసి చూద్దాం రండి ప్రియులారా. 7వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళితే అంటున్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటా? మనుషులు కల్పించిన పద్ధతులు సమాజం ఎలా చెబితేనే మనం ఆ నీతిక్రియ జరిగించాలి, అంతే కదా. ఏదైతే సమాజం మెచ్చుకుంటుందో, 10 మంది నడిస్తే ఏది దారి అవుతుందో ఆ రీతిగా చేస్తేనే మనకేమవుతుంది? నీతి వస్తుంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం సంవత్సరేకాలు జరిగాయి, లేకపోతే 11వ రోజు కార్యక్రమాలు జరిగాయి, తెలుసుగా చనిపోయిన వారి గురించి. అప్పుడు ఇంతకు ముందులాగా భోజనం పెట్టి వదిలేసేవారు, కానీ గిన్నెలు, తపేడాలు, చొంబులు ఇవ్వటం ఎక్కడైనా చేశారమ్మా? మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు నేను అడుగుతున్నాను, చెప్పాలి. ఎవరికి తెలుసు? అది అంటే దేనిని బట్టి చేస్తున్నారు మీరు? మనుషులు కల్పించిన పద్ధతులు. ఈవేళ ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ఆవిడ ప్లాస్టిక్ డబ్బా ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఎంతగా చచ్చిపోయినందుకు బాధ లేదు, గిన్నె పెట్టనందుకు బాధపడుతున్నారు. నిజమండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన రోజు తీసుకెళ్ళేటప్పుడే డిస్కషన్ చేసుకుంటా, అక్క నువ్వు నేను కలిసి ఏం వేసుకుందాం, ఒక 20,000 నువ్వు వెయ్యక్క, నేను ఒక 20,000 వేస్తాను. ఏం తెద్దాం? వెండి గ్లాసులు పెడదాం. భోజనం ఏం చేద్దాం? మటన్తో పెడదాం. బాగుంది ఇక్కడ భోజనం వరకు. కానీ గ్లాసులు, ప్లేట్ ఎందుకండి? మన పుష్పాలంకరణ వేడుకల్లో కూడా ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఏమిస్తున్నారు చెప్పండి? ఏమిస్తున్నారు? అదేంటమ్మా ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు, కంచాలు ఇస్తున్నారు, మంచాలు ఇస్తున్నారు కదా, ఇవి ఎలా మర్చిపోతున్నారు? ఇవన్నీ ఎవరు పెట్టారు? ప్రభు పెట్టాడా నీకు? ఎవరు పెట్టారు? అంటే ఇది మీ స్వబుద్ధి చేత ఎవడో పెట్టాడు. మా దొండపూడి గ్రామంలో ఒక ఆయన పెట్టాడు, ఆయన పేరు కూడా నాకు తెలుసు, పేరు చెప్పకూడదు మైకులు, అందుకని ఫస్ట్ ఆయన చేశాడు. ఆయనను బట్టి కరోనా వ్యాధిలా వ్యాపించేసిందండి మొత్తం ఊరంతా కూడా. ఇవాళ డబ్బులు అమిరితే 11వ రోజు కార్యక్రమం, ఏవి ఆ గిన్నెలు చొంబులు తెచ్చుకోవడానికి. ఒకవేళ అవర్లేదనుకోండి, 11 తర్వాత ఎంతమ్మా పుష్ప? 11 తర్వాత డేట్ ఎంత చెప్పాను నేను? 11, 13.
13 తప్పితే 15, 15 తప్పితే 17 తప్పితే 21, 21 తప్పితే 23. ఎవరు చెప్పారండి మీకు ఇవి? ఏ క్రైస్తవ సనాతన ధర్మం నేర్పించింది మీకు ఇది? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అందుకే నేను అడుగుతున్నాను, దేవుని నీతితో మనిషి నీతిని పోల్చుకోకండి దయచేసి. మీకు చేతులెత్తి దండం పెడతాను. దేవుని నీతి తొణకనిది, తొలికిసలాడనిది, శాశ్వతమైనది. కాలాన్ని బట్టి మారదో, మనుషుల్ని బట్టి మారదో. ఆదిలో ఎప్పుడు సృష్టి ప్రారంభమైందో అప్పటి నుంచి ఎప్పటి వరకు అదే నీతి కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ నీతి ఎందుకు మారుతుంది? చెంబులు తప్పేళ్ల దగ్గర ఎందుకు వెళుతుంది? ప్రార్థన పెట్టుకోవాలన్నా ఏదో ఆహార నియమం కోసం ప్రార్థన ఆపేస్తున్నారు. అవునా కదా? ఇలా చేసుకుని చెప్పండి, ఇలా చేసుకుని చెప్పండి. ప్రార్థన పెడితే ఖచ్చితంగా భోజనాలు పెట్టాలి, సేవకులకు కానుక ఇవ్వాలని ప్రార్థన మానేసిన వాళ్ళ చప్పట్లు కొట్టండి. ఉన్నారా లేరా? మనలో ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మీ దాకెందుకు, నేనే ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇది మంచి పద్ధతి కాదండి, మంచి పద్ధతి కాదు. శాస్త్రులు పరిసరాలు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారో బాగా మనసు పెట్టి వినండి. చూడండి ఏం చేస్తున్నారు. మహానుభావుల యొక్క నీతి అని చూస్తాం చూడండి. దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని ఎవరో చెప్పారు. ఆయన సరే పక్కన పెట్టండి. తర్వాత 8వ వచనం కాడికి వచ్చేయండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి కల్పనా కథలు వింటాం. ఈ మధ్యన ఉన్నాయిలేండి, దానికి గొడవద్దు కానీ తర్వాత నెక్స్ట్. విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచు అస్కలితం చేసుకుంటున్నానండి. నేను అవలంఘన చేసుకుంటున్నాను, నన్ను నేను అణుచుకుంటున్నాను. ఎందుకంటే అలాగే సాయన్నయ్య మధ్యాహ్నం క్లాసులు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నేనే సరి చేసుకుంటున్నాను చాలా విషయాలు, ఓపెన్గా చెప్తున్నాను. నేను ఈ 2 రోజు క్లాసుల్లో నాలో ఉన్న లోపాలు నేను సరి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకునే నిత్య విద్యార్థిని. నేనేం ప్రాసంగికుడు కాదు, మీకులాగే విశ్వాసిని. దేవుడు కాకపోతే కొంచెం ముందు పెట్టి వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చారు అంతే. అందరం ఇక్కడ ఎవరో సమానులమే. ఇక్కడ ఏమన్నాడు చూడండి. మీ పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు 9వ వచనం దగ్గరికి వచ్చే తల్లి, ఆయన మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను వృత్తిగా నిరాకరించుదురు. 13వ రోజు 11వ రోజు కార్యక్రమం నిన్ను ఏ ఆజ్ఞ చెప్పింది చేయమని? నీకు బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు తెలుసు కదమ్మా. బేస్ సంఖ్యల్లో పెడతారండి. 0 రాకూడదని, 0 వస్తే మనం 0 అయిపోతామని కార్లు కొనేటప్పుడు కూడా నెంబర్లు చూస్తారు మహానుభావులు. దాన్ని న్యూమరాలజీ అంటారు అనుకుంటా. అదేనా న్యూమరాలజీ? సంఖ్యాశాస్త్రం. అయ్యి బాబోయ్, దేవుని కన్నా బాగా తెలిసేటి మనకు సంఖ్యలు. దేవుని కన్నా గొప్పళ్ళు. మనం లెక్కలు కట్టేసి భవిష్యత్తు చెప్పేస్తాం మనం. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళ స్వనీతిని ఎంత చక్కగా ప్రజలకు పరిచయం చేస్తున్నారో ఇదే నీతి అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారో చూడండి. ఏం చెప్తున్నారు? నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాడు కదా. ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది? తల్లిదండ్రులను గౌరవించండి, వారిని సన్మానించండి, వారి వృద్ధాప్యంలో మీరు ఆసరాగా ఉండండి, ఆశ్రమాలకు పంపించకండి. అవునా? తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఏంటి? మంచి కాస్ట్లీ హాస్టల్ చూసి పంపించడమా వృద్ధాప్యంలో? ప్రియమైనటువంటి దేవుని వారలారా, సేవ చేయటంలో క్రైస్తవానికి మించిన ధర్మం మీరు ఎక్కడైనా వెతుక్కోండి, దొరకదు. బౌద్ధ మతంలో కూడా ఏదో రామాలు అవన్నీ ఉన్నాయి, కానీ అవి పరిపూర్ణంగా సేవ చేయలేకపోయినాయి. చంద్రగుప్తుడు మౌర్య కాలంలో కూడా ఏమీ చేయలేకపోయినాయి. మీరు ఉపనిషత్తు కాలం కానివ్వండి, ఋగ్వేద కాలం చూడండి, ఇవన్నీ కూడా అస్పృశ్యతతో మనుషులు దూరంగా పెట్టారు. భోజనం పెట్టాలి, దానం చేయాలనే నియమం ఉంది, కానీ ఎవరు పాటించలే. కానీ పాటించి చూపించిన వాడు మన యేసు ప్రభు ఒక్కడే. ఆయనే మనకు మాదిరని మదర్ తెరీసా కలకత్తా వచ్చేసింది. ఆవిడ చేసింది పరిచర్య. ఏ పరిచర్య? ప్రవర్తన పరిచర్య. ఆ ప్రవర్తన పరిచర్య ద్వారా క్రీస్తు ఆమెలో ఉన్నాడని చాలామంది గుర్తించారు.
అర్థమవుతుందా? మన దాన ధర్మాలు మన పరలోక రాజ్యం చేర్చవు. మన దాన ధర్మాలు నైతికతను నేర్పిస్తాయి, 10 మందికి పంచిపెట్టాలనే నీతిని నేర్పిస్తాయి తప్ప పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తాయి, పాపాలను తీసేస్తాయని ఎవరైనా చెబితే దయచేసి వాళ్ళకి దండేసి దండం పెట్టండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ తల్లిదండ్రులను కనపరచవలనని తల్లినైనను తండ్రినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు కళ్ళు ప్రయోజనము. తమ్ముడు మైక్ ఆగిపోతుంది. ప్రయోజనకరమైనది ఏదో అది కొర్బాను. ఏమన్నారంటమ్మా? కొర్బాను అంటే దేవార్పితము. నేను తల్లిదండ్రులకు చేయవలసినటువంటి ఏ పిండోదకాలు కూడా ఉంచుకోలేండి, వాళ్ళు బ్రతుకున్నప్పుడు చేయవలసినటువంటి ఏ కార్యక్రమం అయినా వాళ్ళ పేరిట బేదలకు చేసేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది. వాళ్ళ పేరిట దేవునితో ఏదైనా జరిగించేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది. వాళ్ళు ఏదంటారండి సామెత, తోడుకోళ్ళకి అమ్మకి పెట్టనోడు ఏదంటారు కదండి, కొంచెం దయచేసి చిన్నమ్మ కోక పెట్టాడంట. ఎవరు కోక పెట్టినోడు? తల్లి కూడి పెట్టినోడు చిన్నమ్మ కోక పెట్టాడంట. అంటే అర్థం ఏమిటి? ప్రజలకు కనబడవలెనని. రాత్రి అదే చెప్పారు, ఫ్యాన్ రెక్కల మీద మన పేర్లే ఉండాలా, మన పేర్లే ఉండాలి, లేకపోతే సేవకుడికి టాప్ లేచిపోద్ది. అవునా కదా? అరటిపళ్ళు కోసం గొడవ, ఏమండి, పలహారాల కోసం గొడవ, భోజనం దగ్గర గొడవ, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఏ ధర్మంలో జరుగుతున్నాయి? ప్రియా దేవుని సంగమా, ఆలోచన చేస్తున్నారా? వీళ్ళు అనుకుంటున్నారు మేము తల్లిదండ్రులను బాగా చూసుకున్నామని ప్రజల్లో నిరూపించాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు కూడిపెట్టని వాడు, అమ్మాయి కొంచెం నొచ్చుకున్నా దయచేసి నన్ను క్షమించండి, బాధ కలిగించిన దయచేసి క్షమించండి, నేను కూడా ఆ అజ్ఞానంలో బ్రతికి బయటకు వచ్చిన వాడిని. దేవుని పరిచర్య పేరిట దేవుని సేవకులు పరిచర్య చేసేసి పేదలకు భోజనం పెట్టేసి పాంప్లెట్లు పంచేసి నేను నా ఖాతాలో నీతేసేసుకుంటున్నాననే దిక్కుమాలిన బుద్ధితో బ్రతికాను. కానీ అది నైతికత అని గ్రహించుకోలేకపోయాను. నైతికత ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. కాలాన్ని బట్టి మారిపోద్ది మన నైతికత. ఒకప్పుడు లేవు కదా చెంబులు, ఇప్పుడు ఎలా వచ్చాయి అంటే మన నైతికత అలా పెరుక్కుంటూ పోతుంది. అప్డేటెడ్ వెర్షన్స్ మనకి ఏ టెక్నాలజీని కూడా పనిచేస్తారు కొంతకాలానికి. హ్యాపీ బర్త్డే అని ఏతో చేసి వాట్సాప్ చేసేస్తారు, భోజనం కూడా పంపించేసుకుంటారు కొంతకాలానికి వాట్సాప్లో. అది పరిస్థితి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీ నీతి నా ఎదుట ఏటంట మురికి గుడ్డ. చూసారా, మురికి వస్త్రం అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇంకో మాట చూద్దామా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన మూలం కాదు, కేవలం కనికరము చెప్పునే అంటున్నాడు ఇక్కడ. అంటే మనం ఏదో నీతి చేశాం కాబట్టి పరలోకం ఇచ్చేస్తానని అంటలేదు దేవుడు, సంఘములో చేర్చేస్తానని అంటలేదు దేవుడు. కేవలం ఆయన నీతిని బట్టి, ఆయన ప్రేమను బట్టి నిన్ను లాక్కుంటున్నాడు తప్ప నువ్వు గొప్పవాడు అని కాదు, నువ్వు గొప్పదానివని కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ శాస్త్రుల పరిచయాలు అదే అంటున్నారు. తల్లిదండ్రులకు చేయవలసిన కార్యక్రమం, వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకు పెట్టవలసిన పట్టెడు అన్నం కానీ, వస్త్రాలు కానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితుల్లో సేవ కానీ మనం చేయకుండా వారి పేరిట నేనేం చేస్తాను తెలుసా? బస్ షెల్టర్ కట్టిస్తా. తద్వారా ఏమొస్తుంది? నాకు ఏమొస్తుందండి? ఘనత వస్తుంది. లేదు, చాలామంది ఎందుకు చేస్తారంటే అండి, నిజం చెప్పండి, ఎక్కువ పేరు కోసమే కాదు, ఇది చేయటం వల్ల నాకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమొస్తుంది మనకి? స్వర్గం వచ్చేస్తుంది. స్వర్గం అంటే ఇది మన భాషలో పరలోకం. ఇదే కదా కాన్సెప్ట్. మీరు ఎన్ని నియమాలైనా చూడండి, ఎన్ని దాన ధర్మాలన్నీ చూడండి, ఎక్కువ శాతం పుణ్యం కోసమే చేస్తారు, పుణ్యం వస్తుందనే చేస్తారు. కానీ ఇవాళ బైబిల్ చెప్తుంది, ఈ బైబిల్ ఏంటంటే చాలా గ్రంథాలు చెప్తున్నాయి, శ్లోకాలు కూడా నేను చదవగలను, కానీ అది మన సంస్కారం కాదు.
ఏం చెప్తుందో తెలుసా? దేవుని నీతి తప్ప ఈ లోకములో మన ఎన్ని దాన ధర్మాలు చేసినా మన హృదయ స్థితి మారకుండా పరలోకం ఇవ్వడు. వ్యభిచారులు కూడా దాన ధర్మాలు చేస్తారు, దొంగలు కూడా దాన ధర్మాలు చేస్తారు, లంచగొండ్లు కూడా దానం చేస్తూ ఉంటారు. నేను చూశాను కొంతమంది ఉద్యోగుల్ని టేబుల్ కింద చేయి పెట్టి తీసుకుని అందులో కొంత భాగం తీసి హుండీలో వేస్తుంటారు. దేనికోసం? ఈ హుండీలో వేసింది పాపం, మిగిలింది పుణ్యం. అంతే కదా? ఇటువంటి ఆలోచన దయచేసి విడిచిపెట్టండి. శాస్త్రులు, పరిచయులు ఈ నీతిని ఉపయోగించారు. తల్లిదండ్రులకు చేయవలసిన కనీస ధర్మాన్ని నెరవేర్చకుండా, తల్లిదండ్రులే కాదు సుమా, అత్తమామలు కూడా యాక్సెప్ట్ అవుతారు ఇందులో. మీరు అది కూడా గమనించండి. అత్తగారు మా అత్తగారు కాదు, మా అమ్మ కాదు అని అంటారేమో. క్రైస్తవ జీవితంలో అందరం సహోదరులమే, వ్యత్యాసం ఉండదు. అత్త ఒకనాటి కోడలే, కోడలైన రేపటి అత్త అనేటువంటి పాట ఉంటుంది కదా. అత్తలేని కోడలు ఏం ఉత్తమరాలేం కాదు, అత్త ఉన్నప్పుడే ఉన్నతమైన స్త్రీగా నిరూపించబడద్ది. అత్త లేకుండా నువ్వు కోడలు ఎలాగవుతావు? అత్త ఉంటేనే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది. అత్తగారు ఉండి నేను టార్చర్ పెట్టినప్పుడు నువ్వు ఓర్చుకుని ఆమెకి సేవ చేసావనుకో, నువ్వు గనురాలు అని స్తుతించబడతావు, లోకంలో పొగడబడతావు. యుద్ధం లేకుండా నేను గెలిచానుహో, నేను మెడల్ సంపాదించానుహో అంటే ఎలాగండి? నీ క్రియ ఏమిటో నీ ఇంటిలో చూపించు, నీ క్రియ ఏమిటో సమాజంలో చూపించు, అది నైతికత. కానీ నీ బ్రతుకులో చూపించవలసింది దేవుని నీతి. అర్థమవుతుందా ప్రియా దేవుని సంగమా? అందుకే అంటున్నాడు, మన క్రియలను బట్టి కాదు అని తిమోతి 2వ పత్రికలో చెప్తూ ఉంటాడు. ఎన్నో అధ్యాయం 1:9. ఆ మొక్క వద్దులేండి, తీయవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ, ఇటువంటి దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాల్లో నష్టం వస్తే మరలా చేస్తామా? మనకు ఉన్నది కాబట్టి, మనకి అక్కర కొలిది దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం చేసేస్తాం. ఒక్కసారి లాస్ వస్తే మరలా చేస్తామా? చెయ్యం. ఇది మన నైతిక నీతి. అవునా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ? దేవుడే నిజమైనటువంటి నీతిమంతుడు. కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. నేను త్వరగా ముందుకు వెళ్ళి ముగిస్తాను. నాకంటే దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక ఆయన కూడా ప్రకటించాలి కనుక సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 17వ వచనం, యెహోవా తన మార్గముల అన్నిటిలో, దేవుడు నిర్మించిన ప్రతి దానిలో ఆయన నీతి క్రియమైన ఏదైతే చేస్తాడో ఆయన చేసే ప్రతిదీ కూడా నీతి మాత్రమే చేస్తాడు ఆయన. కానీ మనం జనానికి కనబడే నీతి మాత్రమే చేస్తాం, అంతర్గతంగా నీతి మనం చెయ్యం. ఇవాళ ఇక్కడ అందరి దగ్గర ఏమున్నాయి? మొబైల్స్ ఉన్నాయి కదా. వెంటనే ప్రార్థన అయిపోగానే అమ్మ ఓపెన్గా చెప్పుకుందాం, మనం నన్ను నేను మిమ్మల్ని మేము సరి చేసుకుందాం, నన్ను మీరు ఇరువురం కలిసి సరి చేసుకుందాం. వెళ్ళగానే మొట్టమొదటిగా మనం దేవోక్తి ఛానల్లో అన్నయ్య లైవ్ వస్తుంది కదా, ఏం చెప్పారని మరి ఒకసారి పెట్టుకుని వింటామా? వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తామా? నిజం ఓపెన్గా చెప్పండి దయచేసి. మీరు దేవుని ఎదుట ఒప్పుకోకపోతే, నిన్న శ్రీధరాన్ని చెప్పారు కదా, ఒప్పింపబడకపోతే కనుక మీకు ప్రమాదమే. చెప్పండి. ఖచ్చితంగా మన విశ్వాసం గడప లోపలే ఉంటుంది. మన నీతి గడప లోపల మాత్రమే ఉంటుంది. గడప బయట దాటితే మన నీతి క్రియలు ఏం కనబడటం లేదు. అందుకే అన్నాడు, ఆయన చేసే ప్రతిదీ నీతే. మనిషి కనబడేది మాత్రమే చేసేదే నీతి, కనబడకుండా చేసేదంతా కూడా ఏమిటి? స్వనీతి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే ఇప్పుడు ఉదాహరణకు చాలామంది అంటారు, అబ్బబ్బబ్బే లేదండి, చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో, అబ్రహాం లేడా, ఇస్సాకు లేడా, యాకోబు లేడా, వాళ్ళందరూ నీతిమంతులు కాదంటే బైబిలే చెప్తుంది అబ్రహాము దేవుని నమ్మెను. అంటే దేవుని నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడు తప్ప స్వతహాగా నీతిమంతుడు ఈ భూమి మీద ఎవ్వడు లేడు. ఇందాక సహోదరి పాడింది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపమే. పాపం చేయడానికి గల కారణం ఏంటి? మన స్వభావమే. అది తేలికి ఒక గుణం ఉంటుందండి, కుట్టే గుణం, అది పోతుందా? అలాగే మనిషికి ఒక గుణం ఉంటుంది, పాపం చేసే గుణం. అది పోయేలా చేసుకోగలగటానికి ఈ సంఘ కూడికలు ఏర్పాటు చేశారు. ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ఇంకొక మాట చూపించేసి నేను
ముగించడానికి ఇష్టపడతానండి. రోమపత్రిక 7వ అధ్యాయము పౌలు గారు అంటున్నారు, ఆల్రెడీ రాత్రి చదువుకున్నాం, 7వ అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చదువమ్మా టక్మని. నాయందు అనగా నా శరీరమందు మంచి మనం చేస్తున్నాం అనుకుంటాను, మంచిది ఏదీ లేదు అంటే ఏమంటున్నాడమ్మా? ఇంకా మేలైనది చెయ్యాలనే ఆశ ఉంది కానీ దాని చేయుట నాకు కలగటం లేదు అంటాడు. 24వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, అంగీకారం తెలియజేస్తాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఏ మరణం, నేను చేసే నీతి క్రియలను బట్టి పుణ్య కార్యక్రమాలు వచ్చేస్తాయి, లేదా పుణ్యలోకం వచ్చేస్తుంది అనుకునేటువంటి నీవు నాకు లేదు. నేను దౌర్భాగ్యుడను, నేను పాపిని. అయితే నా పాపాన్ని నుంచి నా నీతి నన్ను విడిపించటంలే. ఏది నీతి విడిపిస్తుంది? క్రీస్తు రక్తపు నీతి మనల్ని విడిపిస్తుంది అని చెప్పాడు. ఆలోచన చేస్తున్నారు. ఒక కుర్రోడు వచ్చాడండి, వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మాట అడుగుతున్నాడు. ఆ మాట చూపిస్తాను రండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఒక ఆయన వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవం పొందేయాలయ్యా, నాకు నిత్యత్వం వచ్చేయాలి, అంటే ఇక చావు లేనటువంటి జీవితం కావాలి నాకు. అది కావాలంటే నేను ఏ మంచి కార్యము చేయవలనని అతను అడిగాను. ఇతని ఉద్దేశం ఏంటో చూడండి. అంటే భౌతిక సంబంధంగా ఏదో ఒకటి దానం చేసేసి ఏం తెచ్చేసుకోవాలనుకుంటున్నాడు? నిత్య జీవం తెచ్చేసుకోవాలనుకున్నాడు. అంత సులువా? నువ్వు దానం చేసేసి, లేకపోతే నువ్వు ఎవరికో ఉపకారం చేసేసి, లేకపోతే నువ్వు ఏదో నోటితో ఏదో ప్రభు అని అనేసినంత మాత్రాన నీకు వచ్చేస్తే క్రీస్తు రక్తం ఏమిటి? అంత సులువుగా వచ్చేసేదా పరలోకం? ఆయన ఎంత మదన పడ్డాడో ఈ భూమి మీద, ప్రజలందరి కోసం ఎంత దుఃఖించాడో, ఆ పాపభారం మోసిన యేసుక్రీస్తు వారిని మనం కలుసుకున్నప్పుడు మనకే తెలుస్తుంది. వాళ్ళ పై మాటలుగా మనం ఎన్నో మాట్లాడవచ్చు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏదో బయట నుంచి ఓర్చుకోమా అని చెప్తాం. ఆవిడ లోపల ఉంటే మనకు తెలుస్తుంది అసలు బాధ ఏంటో, ఆ ఎముకలు ఇరిగే విధానం ఏంటో మనకు తెలుస్తుంది. పై మాటలకి ఓర్చుకో అంటాను. రాత్రి దైవజనులు చెప్పారు కదా, మీసాలు గుచ్చుకుంటే అదో సైకో ఆనందం అన్నట్టుగా ఆ బాధ అనుభవించే వారికి తెలుస్తుంది. ఆయన ఎంత ఆవేదన చెందాడో అది వర్ణించలేం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏదో ఒక దాన కథనం ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే అంత ఈజీగా దాన ధర్మాలు చేసేసి వెళ్ళిపోవటమా? రాత్రి ఒక సంఘం పేరు చెప్పాను కదా, ఇదే నియమాన్ని ఎక్కువ పాటిస్తారండి వాళ్ళు. ఇదే నియమాన్ని పాటిస్తారు. ఏదో ఒక ధర్మము ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటో చెప్పనా? కొన్ని పుణ్యాలు చేసి కొన్ని పాపాలు చేస్తే రెండులోంచి ఒకటి తీసేస్తే ఎంతమ్మా? ఒకటే. అంటే పుణ్యాలు ఎక్కువ చేసి పాపాలు తక్కువ చేస్తే 2 - 1 = 1. అంటే పుణ్యం కాపాడేస్తుంది మన. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా? 2 పుణ్యాలు 0 పాపం అనుకో, 0. అర్థమైందా? నేను హైపర్బోలేలో మాట్లాడుతున్నాను. 2 పుణ్యాలు ఉన్నాయనుకోండి, 2 పుణ్యాలు మీరు చేశారు, ఎంతో గొప్ప భయంకరమైన కిడ్నీ త్యాగం చేసేసారు అనుకుందాం కాసేపు. కిడ్నీ త్యాగం చేసేసారు, 2 మార్కులు తెచ్చుకున్నారు. అలాగే నీ సహోదరుడి అలా కక్ష పెట్టుకుని ఉన్నావు నువ్వు, 2 - 1 అనుకుందాం, జీజుకొల్ట్ ఎంత వస్తుంది చెప్పండి? బోర్డు పెట్టినా శ్రీధర్ అనేలాగా మళ్ళీ చెప్పండి. 2 - 1 ఎంత? 1. క్రీస్తులో నేను అడుగుతున్నాను, మనిషిలో నీతులు అడగట్లేదు. 2 పుణ్యాలు 1 పాపం = ఎంత? మైనస్. కాల్కులేటర్ తీయండి, 1 వస్తుంది కదా మీకు ఆన్సరు. కానీ దేవునిలో 1 రాదు, 0 వస్తుంది. అర్థమవుతుందా? మన నీతి క్రియలు మనల్ని గొప్పవి చేయవండి, అది నైతికతను నేర్పిస్తాయి, మానవత్వానికి రుసువుగా కనిపిస్తాయి. నువ్వు మనిషివి, మానవత్వం నీలో ఉందని ప్రజ్వరింపజేసిన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని నీలో ప్రదర్శించే తత్వమే తప్ప నిన్ను పుణ్యలోకాలకు తీసుకువెళ్ళాలన్న, మన భాషలో పరలోకం చేర్చాలన్న ప్రభువు నీతే మనకు ఆధారం. అదే చెప్తున్నాడు. ఎక్కడ చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము
34 ఈ కుర్రోడి దగ్గరికి వద్దామండి ఒక్క నిమిషం. రోమపత్రిక 8వ అధ్యాయము చదవండి. శిక్ష విధించువాడెవడు, అంతే. తర్వాత అంతేకాదు మృతుల్లోంచి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును. అయిపోయింది ఆన్సర్. తప్పదే కదా. ఈ కుర్రోడు వచ్చి అడిగాడు, అయ్యా మరి నేను ఎన్ని దాన ధర్మాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతాను? 2, 10, 70, 100? నేను ఒక మాట సూటిగా చెప్తున్నాను, మీరు 1,00,000 పుణ్యాలు చేసిన ప్రభువు నీలో ఏర్పడనంత వరకు, ప్రభువు రూపం నీలో రూపింపబడనంతసేపు నువ్వు పాపివే. ప్రభువు నీలో ఒక్కసారి ఏర్పడటం మొదలయ్యాడనుకో, నువ్వు చేసేవన్నీ నైతికత మించి ఉంటాయి, ప్రభువుని దగ్గరగా చేస్తాయి, ఇంకా దగ్గర అయిపోతావు. తద్వారా క్రీస్తులోకి నువ్వు మమేకమైపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేస్తున్నారమ్మా? నేను చెప్పేది సామాజిక అంశమే, కానీ మన జీవితాలను కట్టుకునే అంశాలు ఇవి. మనం ఒక అంచనాల్లో ఉన్నాం, ఒక మేనియాలో ఉన్నాం, ఏదో ఒకటి చేసేసి పరలోకం తెచ్చేసుకోవాలి. చాలామంది, నేను కొన్ని సంఘాలు తిరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఏదో ఒక కార్యక్రమం, ఏమైనా చచ్చిపోయేలాగా ఉన్నారా, ఆయన ద్వారా 10 మందికి అన్నదానం చేయించండి, ఆయనకి ఏమొస్తుంది తెలుసా? నరకం తప్పుతుంది అంటారు. అవునా? మీరు వినలేదా ఎప్పుడు? నేనైతే విన్నాను. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఇటువంటి ఆలోచన మనిషికి వచ్చేసిందండి. శాస్త్రులు అదే చేశారు. తల్లిదండ్రులకు చేయవలసిన కనీస ధర్మాన్ని నెరవేర్చకుండా, కనీస నీతిని వారు ఎదుట నిరూపించుకోకుండా, అమ్మా నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావా, కోడలు బొవ్వ పెట్టిందా, పెట్టలేదా, నేను పెడతానమ్మా, అది కొడుకు యొక్క బాధ్యత. లేదా కూతురు, మా అమ్మ భోంచేసిందా, మా అత్తమామ భోంచేశారా, ఇది ఒక పద్ధతి. కుటుంబ పద్ధతిని నేర్పించింది నిజమైన దైవ గ్రంథమైన బైబిలే, దేవుడే. నిజం. మీరు ఎక్కడైనా తిరగండి, వివాహాల్లో చాలా రకాల విధానాలు, రకరకాలైనటువంటి పొంతనలు కనబడతాయి, వేరియేషన్స్ కనబడతాయి. కత్తికి తాడు కట్టి పెళ్ళమంటాడు వాడు. దాన్ని ఏమంటారో తెలుసా? క్షత్రియ వివాహం అంటే ఒక పలుపు తాడు కట్టి ఇడ్చుకొచ్చినట్టు. కానీ మన దైవ గ్రంథం, దేవుడిచ్చిన దైవ గ్రంథంలో పరిశుద్ధత. వివాహం అన్నది ఏంటది? పరిశుద్ధమైనదిగాను, పాన్పు నిష్కళంకమైనదిగాను ఉండవాలని. ఇంకో మాట అంటాడు ఎబ్రీ పత్రికలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆలోచన చేస్తున్నారా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఈ కుర్రవాడు వచ్చాడండి. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి, చూపించుకుని ముగించుకుందాం. అన్నయ్య నా ఇంకా సీరియస్గా చూస్తున్నారు, అందుకని భయం వేస్తుంది. రండి. 17వ వచనం. అడిగాడంట, ఏం మంచి కార్యం చేస్తే వచ్చేస్తుంది అని అడిగాడు. అంటే ఈ నీతి క్రియలు చేసేస్తున్నాడు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, వీడు ఏం చేస్తున్నాడు ఆయనకు తెలుసు, హృదయాంతరంగాలు ఎరిగినవాడే కదా. కొంతమంది తెలియనట్టుగా అడుగుతారండి, ఏం చేస్తే మనకి బాగుంటుంది, ఏ చీర పెడితే ఆవిడ సంతృప్తి చెందుతుంది, ఏమంటే ఏ డిజైనర్ బ్లౌజ్ ఇస్తే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా? ఇటువంటి ఆలోచనతో ఎలా నన్ను అడుగుతున్నావు అని, మంచివాడు ఒక్కడే నీవు జీవములో, చదవండి అమ్మాయి, మళ్ళీ చెప్పనా, నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల, నాకే మసక అనుకున్నాను, మీకు కూడా మసకుందా ఏంటి కొంపదీసి? చదవండి. ఆజ్ఞలను గైకొనమని చెప్పాను, ఆజ్ఞలు గైకొను ఆయన అని అన్నాడు. వెంటనే అతడు ఏ ఆజ్ఞని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపుము అనునవే అని చెప్పాను. అందుకు యవ్వనుడు అంటున్నాడు, నిజమా నిజమా నిన్న బయట కూర్చున్నప్పుడు శ్రీధర్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నీతిని చేస్తున్నారు కానీ తమ్ముడు, ఏదో ఒక ఆజ్ఞను మిస్ అయిపోతున్నారు. వాళ్ళు ఎంత నీతి చేసినా కూడా ఏదో ఒక ఆజ్ఞ, నేను అలారం పెట్టుకున్నాను, అందుకే భయం వేసి పెట్టుకున్నాను అనే, కానీ అయినా టైం దాటిపోయింది, క్షమించండి. అంటే నేను కొంచెం భయస్తుండే బేసికల్గా, అంటే ఆ భయం కాదు, ఈ భయం. ఓకే రైట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే,
అన్నీ చేస్తున్నాను నేను, వ్యభిచారం చేయట్లేదు అని అంటున్నాడు. నిజం చెప్పండి, మోహపు చూపుతో చూడనటువంటి పురుష పొంగవుడు ఎవరైనా ఈ సమాజంలో ఉంటే ఆయనకి వెంటనే శిలా విగ్రహాన్ని పెట్టేద్దాం. నెక్స్ట్ చూడండి, తర్వాత అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని చెప్పినప్పుడు ఎవరిస్తారంటే ఇవన్నీ నేను అనుసరించుచున్నాను అన్నాడు. అయితే ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగిన, అంటే నేను పరలోకానికి ఏమైపోయాను, వారసుని అయిపోయాను. అయితే వచ్చేసినట్టేనా, వచ్చేసినట్టే అనుకుంటున్నాడు. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే కనుక ముందు నీకేముందో తెలుసా, డబ్బు వ్యామోహం ఏడుస్తుంది నీకు, ముందు దాన్ని పంచేయి అన్నాడు. వెంటనే అతను ఏమైంది అంటే పరిపూర్ణులు సమాజములో లేరు. మనం ఒకవేళ సాయన్న దగ్గర గొప్ప రావడం కోసం నేను అంత త్యాగం చేసేస్తున్నానండి, ఎంత త్యాగం చేసేస్తున్నానని చెప్పొచ్చు. నీ అంతరంగం ఏం చెప్తుందో నువ్వే తెలుసుకో. నీకు తెలీదా? నీ హృదయం నిన్ను శోధించటం లేదా? నీ హృదయం నిన్ను రోధించటం లేదా? నేను అయ్యో తప్పు చేస్తున్నాను, నిన్ను బాధపడటం లేదా? ఏదో ఒక పొరపాటు చేస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఇలా చేయకుండా ఉండవలసింది కదా అని నీ హృదయం అంటలేదా? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యవనస్తుడు అదే లోపం. నేను ఎవరికి ఏ హాని చేయట్లేదు, కానీ కడుపులో కల్మషం ఉంచుకుంటాను. కల్మషం లేకుండా బ్రతికేస్తానంటానికి ఇతను ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడండి యవనస్తుడు? అసలు ఎట్లా సాధ్యమైంది అతనికి అంటే హృదయాన్ని కఠినపరుచుకుని మాట్లాడుతున్నాడు అతను. అర్థమవుతుందా? పైకి ప్రజల దగ్గర మన్నలు పొందడానికి, లేదా యేసుక్రీస్తు వారి సమాజంలో తిరుగుతున్నాడు కనుక ఆయన దగ్గర మెప్పు పొందటానికి, తర్వాత ఈ ట్రాన్స్లేషన్స్ లేకపోతే ఈ వ్యాఖ్యానాలన్నీ కాసేపు పక్కన పెట్టండి, సామాజికంగా మనం మాట్లాడుకుందాం. ఆయన దగ్గర మెప్పు పొందటానికో లేకపోతే సమాజంలో తను తాను నిరూపించుకోవటానికో నేను ఇవన్నీ చేస్తున్నానే. నిజమా? నిజమా? నువ్వు పడక గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఉంటావు చూసావు, అది నీ అసలు రూపం కాదా? అది నీ అసలు రూపం. నీ అసలు రూపాన్ని అప్పుడే దేవుడు చూస్తాడు. నువ్వు ప్రజల దగ్గర నేను నాకులాగా తెల్లటి ప్యాంటు తెల్లటి షర్ట్ వేసుకున్నంత మాత్రాన లోపల బొక్కలు ఎన్నో అని ఎవరికి తెలియదు. కొంచెం కట్టుగా ఉంటుంది ఈ మాట, అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. చేసేస్తాను నేను అన్నాడు. అయితే ఏముందంటే నీ ఆస్తి ఉంది అంటే ఇతనికి ఏంటి తెలుసు, సఫిషియెంట్గా ఇన్కమ్ ఉంది వెనకాల, కాబట్టి భయం లేదు. ఎప్పుడైనా దేవుని సేవలో దైవ సేవకుడిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసండి, చింతపండు పులుసు పిసుకుతారు చూశారు, అలా పిసికేస్తాడు దైవ సేవకుడిని. ఎవరో దేవుడు, మిమ్మల్ని కాదమ్మా. ఆ బాధ ఏంటో, ఆ పురుటు నొప్పులేంటో ఇక్కడ పులిపీఠం దగ్గర నిలబడితే తెలుస్తుంది. ఆలోచన, చింతపండు పులుసు మీరు పిక్కలన్నీ ఉంచుతారు, ఆయన పిక్క కూడా ఉంచడం. అర్థమవుతుందా? నిమ్మకాయ రసాన్ని మనం పిండుతాం కదా ఇలాగా బద్దకోసి, అందులో గింజలు అయిపోయినా కూడా ఇంకా ఏదో ఉందని గ్లాసుకు నొక్కు పట్టి బర్రా 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 లాగుతామా, అలా పీల్చేస్తాడు. దేవుడు వాడుకోవటం మొదలు పెడితే చాలా చక్కగా వాడుకుంటాడు. నీ పాత్ర అరిగిపోయేదాకా వాడుకుంటాడు. అర్థమవుతుందా? ఈ యవ్వనస్తుడికి ఏం కొదువు ఉంది? ఆ డబ్బు మీద వ్యామోహం ఉంది. నాకేమీ లేదన్నాడు. నాకేమీ లేదే, నేను బాగానే ఉన్నానే, ఆరోగ్యంగా ఉన్నానే, నా అంతరాత్మ బాగుంది అని అనుకుంటున్నాడు. తన తాను స్వాగతించుకుంటున్నాడు, తన తాను పైరూపాన్ని చూసుకుంటున్నాడు. కానీ అంతరంగంలో ఉన్నటువంటి రుగ్మతను దేవుడు కనిపెట్టేశాడు. అయ్యా, నరహత్య చేత లేదంటున్నావు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు అని ఆజ్ఞలు ఏముంది? ఏముంది? ఇతను ఆస్తి మీద ప్రేమించమని ఉందా? నువ్వేం చేస్తావంటే ఇవన్నీ చేస్తున్నావు కదా, నీ ఆస్తిని బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించన్నాడు. అంటే ఇతను చేసేది నైతిక నీతి. నైతిక నీతి మాత్రమే చేస్తున్నాడు, ఆత్మశుద్ధితో కలిగిన దేవుని నీతిని వెతకలేకపోతున్నాడు. పై రూపాన్ని బట్టి మనం నీతిమంతులని నిర్ణయించబడటం పెద్ద గొప్పేం కాదు. అంతరంగములో నుంచి నీతి రావాలి. అది ఆత్మను శరీరాన్ని నీతిమయముగా మార్చే దేవునికే సాధ్యం. యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. అటువంటి దేవాది దేవుడిని నమ్ముకొని ఇటువంటి సభల్లో మనం పాల్గొని ఇవాళ చాలా చక్కగా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, సాయంత్రం మీటింగ్ కూడా ఇదే విధంగా వచ్చి దేవునిని మహిమపరిచి మీ జీవితాల్లో కూడా దేవుని నామాన్ని స్పృశించవలసిందిగా మరొక సందర్భం వచ్చినప్పుడు మిగతా విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను.
అందరు దయచేసి అమ్మ కూర్చున్నారు కదా, ఒక్క నిమిషం నుంచోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియబిడ్డలు తండ్రి, ఇదిగో నాయన, మరి నీ ప్రియబిడ్డ సాయి గారు ప్రభు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు ప్రేమ పండుగలు మొదటి సెషన్లోనికి ప్రభు మేము వచ్చాం. మొదటి వర్తమానాన్ని ప్రభు మీరు వాడుకున్నందుకు వందనాలు.